మలేషియాకి తీసుకెళ్ళారు. దిగిన వెంటనే అన్న 40 డిగ్రీలు అన్నాయండ. 40 డిగ్రీలు అలా కనపడింది. ఆ రోజు నుంచి 3 రోజులు రోడ్లపై డ్యాన్స్ వెళ్ళా. పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు. నా వల్ల కాదు అన్నా, నీకు దండం పెడితే వేసేయన్నా అని రాత్రి బోలు బయట తరగతి అన్న మలేషియా వచ్చామన్నా, పెరిగిపోయిందన్నా, భోజనాల ఖర్చు, ట్రావెల్ ఖర్చు అని. అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా అక్కడ డైరెక్టర్ మర్చిపోయింది. సాంగు ఇతను కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు. సరే ఓకే నీకోసం కష్టపడతాను షర్ట్ ఇప్పేసి ఒకసారి మలేషియా అంతా తిరిగా, ఎండకు అలవాడవడానికి. నిజంగా షర్ట్ ఇప్పి తిరిగా, ఎండకు ఎదిరెళ్ళా. సరే చేద్దాం మనోడు కూడా కష్టపడతాను. సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో రకరకాల చోట్ల తీసుకెళ్తున్నాడు. అన్న మాదే మలేషియా, మా నాయనే కట్టింది బిల్డింగ్లంతా, ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు. ఇలా ఒకనొక సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న, ఇది కూడా మంది వేసే అన్నాడు. సరే అని చెప్పి నేను నా మాట ఒక చోట ఆడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటుగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ ఆన్ చేయమను, నేను వేసుకుంటాను నేను. అది పెళ్ళి కానీ ప్రసాద్ అని ఇంతవరకు 1 2 3 వినపడుతున్నా. కాసేపటికి వినపల్లా, తిరిగి చూసి ఊరు లేరట్లా. అరే ఏంట్రా ఏమైపోయినా అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్ పాకెట్లా ఉన్నాడు అన్న. కెమెరాలకి ఎత్తుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కదన్నా, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. మొత్తం యూనిట్ అంతా అదే ఉన్నా. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తోకొచ్చిందన్న. వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఈయన నీదే అన్నావు కదరా, బిల్డింగ్ మీ నాన్న కట్టాడన్నావు కదరా, మాట్లాడరా మలేషియన్ లాంగ్వేజ్ రాదు. ఇంకా ఆ రకంగా ఆ రోజు అంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న 3 గంటలకు బయటకు తీసుకొచ్చి అమ్మాయి అలా వెళ్ళాం. పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్, అక్కడ ఇచ్చట మనం అన్నాడు. ఎందుకంటే రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ. సో అలా ఆ ఇన్సిడెంట్ నిజంగా తర్వాత తలుచుకున్న అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి అయితే సో అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, గోవా అనేలోకి మలేషియాకి తీసుకెళ్ళాడు. చివరికి ఆడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న. అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది, వాళ్ళు నేవీ మిలిటరీ కూడా కాదు, సముద్రం కలిపేసేవాళ్ళు.